ఆ జానకి బావను మనకు దక్కనిచ్చేలా లేదు. చాలా టక్కులాడే అది. టక్కుట వరం విద్యలో ఆరితేరిన ఆడదది. ఈడున్నదాన్ని అన్ని తిప్పలు పడి పంపిస్తే అది ప్రతాప్ని ఆడికి రప్పించుకున్నది. దానింటి ముందు కుక్కలాగా కట్టేసుకుంది చూసావా? అవునత్తా, నిజమే. అది మన మీద ఇలా పగ సాధిస్తా ఉండాది. అందుకే బావను కావాలని రెచ్చగొట్టి పిచ్చోని చేస్తుండాది. బావ దాని మైకంలో నిండా మునిగిపోయినాడత్తా. నా మాట అస్సలు వినిపించుకోవడం లేదు. ఎంత చెప్పినా ఎంత బతిమిలాడినా అది ఉన్న చోటు విడిచి రావట్లేదత్తా. బావక్కడే ఉంటే అన్యాయంగా బలైపోతాడత్తా. ఆ ముసల్ది శాంభవి నా మొగుడు నా కొడుకు వచ్చినాడంటే నీ బావ శవాన్ని తీసుకుపోవలసొస్తది, జాగ్రత్త అని ఎగిరెగిరి పడినాదత్తా. అనరాని మాటలన్నాది. అంటారే, ఎందుకనరు? మన ఇంట్లో పులిలా తిరిగిన బిడ్డ ఆడింటి ముందు కుక్కలా పడుంటే ఆ చిల్లర మనుషులు చిల్లర మాటలు దండిగానే అంటారు. వాళ్ళంటానికి కారణం ఈడు కాదు. మన బంగారం మంచిదైతే దానికి ఆ మాటలు యాడ్ నుంచి వస్తాయి చెప్పు? నడవడం కూడా శాతగానిది నరకడాల గురించి మాట్లాడినాదంటే అది ఈడిచ్చిన సనువే కదా. మరి ఏమన్నా సావని ఏం చేస్తాం? అదేందత్తా అంత మాట అంటావు? ఏం మాట్లాడమంటారు? ఆడికి నా మాట అంటే లెక్కలేనప్పుడు, నా మాట ఆడిన్నప్పుడు నేనేం మాట్లాడినా? ఈ గడ్డ మీద శివుని నెత్తురు ముఖ్యం. రోషం, పౌరుషం, ఆస్తి అవేవి లేకుండా అన్ని వదిలేసి దాని కాళ్ళకాడ పడున్నాడంటే వాడున్నా లేనట్టే, సచ్చినా బతికినా ఒక్కటే. వదిలే. అదేంది వదినా అట్లా మాట్లాడుతుండావు? ఎంత కాదనుకునే ప్రతాప్ నీ కొడుకు, ఈ వంశానికి ఏకైక వారసుడు. వారసుడే, ఏకైక వారసుడే. వారసుడంటే వంశాంకురాన్ని నిలబెట్టాలి. కానీ ఆడేం చేస్తున్నాడు? పగోనింటికాడికి పోయి పడ్నోడింటికాడికి పోయి ఆడ కాళ్ళ దగ్గర పడున్నాడు. మన ఇంటి గౌరవం, ఈ ఇంటి పౌరుషం ఆడ కాళ్ళకాడ పెట్టినాడు. అట్టంటోడు వారసుడు ఎట్ట అవుతాడే? వంశోద్ధారకుడు ఎట్ట అవుతాడే? ఇదంతా నీ వల్లేనే. ఆ పెద్ద పట్ట తాగడానికి కారణం, అట్ట తిరగడానికి కారణం, వాళ్ళింటిపై పడ్డానికి కారణం నువ్వే. పెతాపుకేమన్నా అయ్యిందంటే ఆ పాపం చుట్టుకునేది నీకేనే. ఆ పాపం నిన్ను ఊరికే వదిలిపెట్టదు. కాపాడే పెతాప్ నీ ఇంటికి ఎలాగోలా తీసుకొచ్చే దారి చూడు. లేకుంటే నువ్వు పుట్టగతులు లేకుండా పోతావే, దిక్కులేని చావు చేస్తావు. అమ్మా! అవునే, అమ్మనే చెప్తున్నా. అమ్మను కాబట్టే ఇంతకు మించి నిన్నేమి అనలేకపోతుండా. చూడు, ప్రతాప్ని కాపాడే దారి చూడు. కాదని అక్కడే ఉంటే, అలాగే ఉంటే ఆ శాంబవ్ అన్నట్టే మన ప్రతాప్ శవాన్ని చూడాల్సి ఉంటది. సంపదేది నా చుట్టూ అల్లుకున్నది, నిన్ను కూడా నిలిపి
జానకి ఆగు. యాడికే పోతుండావు? ప్రతాప్కి నీళ్ళిద్దామనమ్మమ్మా. నేనాన్ని సంపనీకుండా ఆపినానని చెప్పి నువ్వు అన్ని బతికించడానికి పోతా ఉండావా? ఏంది జానకి, నువ్వు వాడి మీద మరీ మంచితనం ఎందుకు చూపిస్తా ఉండవు? వాడింటికి నిన్ను పిలిపించి అవమానించి అవహేళన చేసి నిందలు మీదేసి నిన్ను కట్టేసి కొట్టి చివరికి నిన్ను చంపాలని చూసిన కుటుంబంలో ఒక్కడు వాడు. ఆ యాల నిన్ను కట్టేసి కొట్టినప్పుడు గాని సంపనికి చూసినప్పుడు గాని ఒక్క మాట మాట్లాడి ఆపిన పాపాన పోలేదు ఈ ప్రతాప్ గాడు. పైగా నీదే తప్పన్నాడు. తాత రాకుంటే నిన్ను సంపినా పట్టించుకునేవాడు కాదు వాడు. అట్టంటి వాడికి నువ్వు పోయి నీళ్లు పోస్తానంటావా? వద్దు జానకి, వద్దు. వాడి కోసం నువ్వు కన్నీళ్లు కార్చినా నీళ్లు పోసినా నీకే నష్టం చేయడానికి చూస్తాడు వాడు. వాడి సావో వాడిని సావనే. అయినా ఎవరెలా చస్తే నీకెందుకే? ఎవరు బాధపడినా ఎవరు చావును పడినా నీకనవసరం. నీ పనేదో నువ్వు చూసుకో. అనవసరంగా నువ్వు అట్లా తలదూర్చి నువ్వు అనవసరంగా తలనొప్పులు తెచ్చుకోకే. లోపలికి పో, వెళ్ళు. అమ్మా, మీరేదో మాట్లాడుతున్నారే కాని నేనేదో మనసులో పెట్టుకుని పోవడం లేదు. చావు బతుకుల్లో ఉన్నాడమ్మా ప్రతాప్. అలా చూశాక కనీసం నీళ్లు కూడా పోయకపోతే చంపిన పాపమే చుట్టుకుంటుందమ్మా మనకి. తనేమి కత్తి పట్టుకొని ఇక్కడికి రాలేదు. నేనేమి చెయ్యి పట్టుకొని తనతో వెళ్ళడం లేదు. వెళ్ళి నీళ్ళిచ్చేసి వస్తాను. నన్ను వెళ్ళనివ్వమ్మా. వద్దు జానకి, నువ్వెన్నైనా చెప్పు, నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ అమ్మా, నేను నీళ్ళిచ్చేసి వస్తానమ్మా. వద్దు జానకి, వద్దుదా. నువ్వు ఆగు. జానకి, నువ్వు వెళ్ళి ఇచ్చిరా. అలాగే అమ్మమ్మ. ప్రతాప్, ప్రతాప్, ప్రతాప్ లే. జానకి, ప్రతాప్ లే. ప్రతాప్, జానకి, అచ్చా ఈ నీళ్లు తాగు. తాగు. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకో నీ కంట్లో కన్నీళ్ళని అడగు, అవే చెప్తాయి. ప్రతాప్, జరిగింది చాలు. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి ప్లీజ్. నువ్విక్కడే ఉంటే నీ ప్రాణానికి ప్రమాదం. మా అమ్మమ్మ లేకుంటే బసిరెడ్డి బాబు నిన్ను. అందుకే వద్దు, వెళ్ళిపో ప్రతాప్ ప్లీజ్. అమ్మమ్మ బసిరెడ్డి బాబునైతే ఆపగలిగింది కానీ మా తాతయ్యని, మా నాగిరెడ్డి మావయ్యని ఆపలేదు. వాళ్ళే కాని తెలుసుకొని ఇక్కడికి వస్తే
ఎవ్వరూ ఏమీ చేయలేరు. ప్లీజ్ ప్రతాప్, ఇక్కడి నుంచి వెళ్ళిపో. జానకి, నా పరిస్థితి నీకు ఇంకా అర్థం కాలేదా? ప్రతాప్, ప్రతాప్, నేను ఇక్కడుంటే చచ్చిపోతానేమోనని భయపడుతున్నా. కానీ నువ్వు లేకుండా నేను ఇక్కడి నుంచి పోయినా చచ్చిపోతాను జానకి. ప్రతాప్, అదేదో నీ ముందే చావు నువ్వు. చూసావమ్మా బయట ఏం జరుగుతూ ఉండదో? ప్రతాప్, ప్రతాప్ నా మాట. ఇక్కడే నిన్ను ఇలా చూస్తూ ఆనందంగా చచ్చిపోతాను. ప్రతాప్ ప్లీజ్. నేను నిజం చెప్తున్నాను, నన్ను నమ్ము జానకి. నేను ఆ రోజు అలా మాట్లాడింది నీ బాగు కోసమే. నేను అలా మాట్లాడబట్టే మీ తాతయ్యతో నువ్వు క్షేమంగా ఇంటికి చేరుకున్నావు. జానకి, మా అమ్మ చాలా ఎత్తులు వేసి ఎలాగైనా సరే నిన్ను మీ తాతని ఏదో ఒకటి చేసి పొలిమేర దాటాక మాటు వేసి చంపేది. అందుకే నేను అలా ఘోరంగా మాట్లాడాను. నీ దగ్గర నిష్ఠూరం అయ్యాను, నీకు దూరం అయ్యాను. ప్లీజ్ నన్ను నమ్ము జానకి, నన్ను నమ్ము. జానకి, బసిరెడ్డి దాన్ని లాక్కురా. జానకి, 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 జానకి వద్దు జానకి, వెళ్ళదు. వీడింకా నిన్ను నమ్మించడానికి, నీ గొంతు కొయ్యడానికి చూస్తా ఉన్నాడు. ఈ బుద్ధి ఈడిది కాదు, వీడి తాత ముత్తాతల నుంచి ఉండాది. నమ్మించి గొంతు కొయ్యడమే ఇలా పని. ఈడి మాటలు పట్టించుకోకు, మనసుకు ఎక్కించుకోకు, అస్సలు అన్ని నమ్మబాకు. రా జానకి, జానకి. ఎవ్వరూ నోరు విప్పరేంది, ఎవ్వరూ ఏం చెప్పరేంది? అవతల బావు పరిస్థితి అధ్వానంగా ఉందని చెప్పినా పట్టించుకోరా? బావ ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయన్నా వినిపించుకోరా? మనవడి కోసం ఇక్కడ మనవరాలు ఏడుస్తోంది, మనవడు ఇంకో పిల్ల కోసం అక్కడ పోయి ఏడుస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఏదో ఒకటి చెప్పే ప్రయత్నం చేయాలి. ఎట్నో అట్ట నచ్చజెప్పి మార్చే ప్రయత్నం చేయాలి. కానీ ఏం చేయకుండా ఇప్పుడు ఈ వంశానికున్న ఒక్కగానొక్క నలుసుని
చంపేస్తారా ఏంటి రెడ్డమ్మా? మరేం చేయను మావా, ఇదేమన్నా కొత్త మనకి? ఇట్ట జరగడం వాడట చేయడం మొదటిసారా చెప్పు? ఎన్ని తూర్లని నచ్చ చెప్తాం, ఎన్ని తూర్లని మంచి చెప్పే ప్రయత్నం చేస్తాం, ఎంత చెప్పినా మారట్లేదాడు. మనం అంటే లెక్క చేయట్లేదాడు. పైగా ఇప్పుడు కొత్తగా తాగుడు నేర్చినాడు. ఆడు చెడిపోయినాడు మామ. ఈ ఇంటి పరువుని సెడగొడుతున్నాడు. ఇంకా నేను బాగు చేస్తాం చెప్పు? నేను బాగు చేస్తానత్తా. బావని నేను బాగా చూసుకుంటాను. బావ మీకు నచ్చేలా, మీరు మెచ్చుకునేలా నేను మార్చి చూపిస్తానత్తా. నాకొక్క అవకాశం ఇవ్వండి. ఈ ఒక్కసారి నా మాట వినండి. బావని నేను భవిష్యత్ అనుకున్నానత్తా. బావ నాకు దక్కడేమోనని బుద్ధి గడ్డి తిని అడ్డమైన పనులు చేసినానత్తా. నేను మంచి చేసినా చెడు చేసినా బావ కోసమే చేసినా. బావతోనే నేనుండాలని చేసిన అట్లాంటిది బావకేమైనా అయితే నేనుండనత్తా. ఈ గుమ్మానికి ఊరేసుకొని చస్తాను. ఉపాసన, ఏంది ఆ మాటలు? మరేం చేయనమ్మా. వీళ్ళెవ్వరూ నా మాట వినకపోతే నాకు ఉన్న మార్గం అదే కదా. నువ్వే చెప్పినావు కదమ్మా, బావట్ట కావడానికి కారణం నేనే అని. బావకేమైనా జరిగితే పాపం నాదేనని. మరి నేనే కదమ్మా ముందుండాల్సింది. బావను బతికించుకోవడానికైనా, బావ కోసం చావడానికైనా సిద్ధంగా ఉన్నానమ్మా. బావ బతుకో నా చావో ఇప్పుడు ఈ పెద్ద మనుషుల చేతుల్లోనే ఉండాది. ఏందత్తా మాట్లాడవేంది? అసలు నువ్వేనా ఇట్టా ఉంది? ఎంత ఏడ్చినా వినట్లేదు, ఎంత చెప్పినా పట్టించుకోవట్లేదు. ఎందుకత్తా? అసలేమైనాది నీకు? బావ ప్రాణం మీదకొస్తుందని, బావ దక్కడేమోనని మరదలినైనా నేనే ఇంత విలవిలలాడిపోతున్నానే. తల్లివైన నువ్వు ఎంత తల్లడిల్లిపోవాలత్తా. ఏమీ లేకుండా ఇంత తాపీగా ఎట్టా ఉండగలుగుతాండవు? బావ నీ కడుపున పుట్టుంటే ఇట్టాగే ఉండేదానివా? బావనట్టాగే వదిలేసేదానివా? చెప్పత్తా. ఆడు నా కడుపున పుట్టలేదు కాబట్టి అట్టా వదిలేసినాను. ఆడే నా కడుపున పుట్టుంటే ఈ పాటికాడి ప్రాణం నేనే తీసేదాన్ని. నేనే ఆడి ప్రాణం తీసేదాన్ని. ఆ ఆదినారాయణ ఇంటికాడికి పోయి మన ప్రతాపం తీసుకుని రండి. రానని మొండికేస్తే కాళ్ళు చేతులు కట్టేసి మోసుకురండి. ఉత్త చేతులతో వస్తే మాత్రం నా చేతుల్లో సత్తారు. పోండే. అట్టాగే అన్నా. మామా, నేను పోయేస్తాను. జాగ్రత్తమ్మా.
బావా బావా లే బావా. బావా బావా లే బావా. బావా లే. ఏంది బావా ఇది? ఏంది బావా నీకు ఈ పరిస్థితి? రా బావా మన ఇంటికి వెళ్దాం. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? వెళ్ళిపో ఇక్కడి నుంచే. బావా ఏంది బావా ఇది? అసలేంటి నీకు ఈ పరిస్థితి? రా మన ఇంటికి వెళ్దాం రా. నువ్వు పో, నేను ఇక్కడి నుంచి రాను.